బీపీ ఆచార్యకి నిమ్స్ జ్వరం వచ్చింది. ఇదో ఇంగ్లీష్ పత్రిక రాసుకున్న పతాక శీర్షిక. దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి చెంచల్గూడ జైలుకు వచ్చి రెస్ట్ తీసుకోవాల్సిన ఈ పెద్దాయనకు అకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పి ఆయన రూట్నే మార్చేసింది. నిమ్స్ ఆసుపత్రికి చేర్చింది. విధి ఎంత చిత్రమైందో కదా అంటూ ఎవరూ మాట్లాడలేదు. పెద్దోళ్లకొచ్చే గుండె నొప్పులు అటువంటివంటూ ఎవరూ వ్యంగ్యాస్త్రాలు విసరనూ లేదు. కాకపోతే అరగంటలో జైల్లోకి వెళ్లే దృశ్యాల్ని కెమెరాల్లోకి ఎక్కించుకుందామనుకుంటే ఈయనేంటిలా గుండె మీద చెయ్యి పెట్టి కుప్పకూలిపోయే స్థితిలో రూట్ మార్చేసి ఆసుపత్రిలో స్పెషల్ రూమ్ మంచం ఎక్కేశారంటూ మీడియా వాళ్లు మాత్రం ఉసూరు మనడం కనిపించింది. ఒక మనిషి చావు బ్రతుకుల్లో అది ఎంతో ఉన్నత స్థానాన్ని అలంకరించి బతికి చెడ్డ మనిషి ఆసుపత్రికి వస్తే అనాల్సిన మాటలేనా ఇవంటూ తిట్ల దండకాన్ని లంకించుకునే వాళ్ల కోసమే ఈ చిన్న వార్తా కథనం. బీపీ ఆచార్యకు బీపీ వచ్చిందా లేక గుండెపోటే వచ్చిందా అన్న దానికంటే అసలు అటువంటి అనర్థాలన్నీ ఇటువంటి కీలక సమయాల్లోనే ఎందుకు వస్తాయన్నది వర్తమాన చరిత్ర తెలుసుకున్న వాళ్ళు అడగరు. వాళ్ళ అనుభవాల్లో ఇది తరచూ చూస్తున్న విషయమే కాబట్టి ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కనిపించదు వాళ్ళకి. ఇక ఇప్పుడు గుండె నొప్పితో బాధపడిన ఆచార్యుల వారు ఎంఆర్ కేసులో A1 ముద్దాయిగా చేర్చబడి ఎన్నో నెలలు గడిచినా మన ప్రభుత్వం ఆయనకు అత్యంత కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డెసిగ్నేషన్ అప్పగించేసిన వైనం చూసి కిరణ్ ప్రభుత్వాన్ని అభినందించకుండా ఎలా ఉండగలం? దాన్ని చూసిన వాళ్ళు కిరణ్ ది బరి తెగింపు అంటూ ఉంటారు, కానీ నేనైతే దాన్ని బండ ధైర్యం అని వ్యవహరిస్తాను. పైగా ఆయన తన లేటెస్ట్ హోంశాఖ పోస్టులో చేరగానే వెంటనే తన జైళ్ల శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో హుటాహుటిన తనిఖీలకు స్వయంగా బయలుదేరిపోయారు. అది చెంచల్గూడ జైలుకెళ్లి అన్ని వార్డుల్ని పరిశీలించేశారు. ఫుడ్డు, బెడ్డు, క్యాంటీన్లు, కాకరకాయలు ఒకటేమిటి సమస్తము ఆకలింపు చేసుకున్నారని ఒక పత్రిక మొన్న పొద్దునే కూడై కూసింది. తాను త్వరలో ఇక్కడికే ఈ శ్రీకృష్ణ జన్మస్థానానికే రావాలన్న గీతబోధ ఆచార్యకు ముందే వినబడిపోయింది కాబట్టి తన హోంశాఖ పరపతిని ఆ మాత్రం ఉపయోగించకపోతే ఎలా? అయినా అసలు ఆయన చేసిన పనిలో తప్పేముంది? చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. ఇది రావు గోపాలరావు డైలాగ్. ముళ్లపూడి ముత్యాల ముగ్గు మీద ఒట్టు. మన గుండెపోట్లు కూడా అందరికి మళ్ళీ ఇక్కడ చెప్పకుండా రావు. పెద్దోళ్లకు టైంకు చెప్పి మరీ వస్తాయి. పాపం మన పాత సినిమాలు ఒక్కసారి చూపిస్తారు రండి. రివైండ్ ప్లీజ్. గుండె నొప్పుల గుమ్మడి గారికి ఎప్పుడా నొప్పి వస్తుందో మీరు టకీమని చెప్పేయచ్చు. గుర్తొచ్చిందా? ఇక్కడ మన చిత్తూరు నాగయ్య గారు కూడా ఎక్సెప్షన్ కానే కాదు. వీళ్ళందరికీ టైంకే ఆ నొప్పులు వస్తాయి. ఇక్కడ అంతే. ఆ మాటకొస్తే ఎప్పుడు అంతే. ఇంతకీ ఈ వార్తా కథనంలో నీతేమిటి? ఆ ఒక్క విషయం నన్ను అడక్కండి. కాకపోతే ముగింపేమిటని మాత్రం ప్రశ్నించండి. అత్యుత్తమైన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, అద్భుతమైన కెరియర్ పర్ఫార్మెన్స్, పథకాలు పతాకాలతో నిండైన జీవితం ఆచార్యుల వారిది. ఆ మాటకొస్తే శ్రీలక్ష్మి మేడంది కూడా అంతే. ఎక్కడ ఏ సంతకం పెడితే ఏమవుతుందో ఇంతటి అనుభవం ఉన్న అధికారులకు తెలీదా? మరి తెలిసి దస్తకథలు ఎందుకు చేసుకుంటూ పోయినట్లు? ఈ పనులన్నీ ఎవరి కోసం చేశారు? అసలు వాళ్ళెవరు? ఒకరా, ఇద్దరా, లేక 10 మందా? వాళ్ళు ఎక్కడుంటారు? హైదరాబాదా, ఢిల్లీనా? అసలు వాళ్ళు జీవించే ఉన్నారా లేక పైకెళ్ళిపోయారా? తెలిసి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నా తల 1000 చెక్కలవుతుంది. కానీ ట్రాజడీ ఏమిటంటే నాకు తెలీదు. మరి మన సినిమా నర్సింగ్కి ఏమైనా తెలుసేమో. నర్సింగ్ బాయ్, బీపీ ఆచార్య ఎవరి కోసం ఈ పని చేశారు? తెలియదు సార్.